పాత బస్తీ లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2 రోజుల పాటు అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడంతో పాటు ఘటాల ఊరేగింపు, తొట్టెల జాతర, పలహారం బండ్ల ఊరేగింపు ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఎదురుచూసే రంగం కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత మనకి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుష్మిత, భక్తుల కోలాహలం ఎలా ఉంది, అక్కడ ఎయిర్పోర్ట్లు ఎలా జరుగుతున్నాయి, డీటెయిల్స్ అంటే? కార్తిక్, మనం చూసుకుంటే ఆషాఢ మాస బోనాల సందర్భంగా చివరి లాల్ దర్వాజా బోనాలు కూడా చివరి అంకానికి చేరుకున్నాయి. సో లాల్ దర్వాజా బోనాలు ఇవాళ నిర్వహించనున్నారు. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఆలయాన్ని కూడా ఎంతో సుందరంగా అలంకరించిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇవాళ అమ్మవారికి చాలా వరకు మహిళలంతా కూడా వచ్చి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. అలాగే బోనానికి ఎవరైతే మహిళలు తీసుకొని వస్తూ ఉంటారో వాళ్ళందరి కోసం కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా లాల్ దర్వాజా బోనాల కోసం ఎవరైతే భక్తులు వస్తూ ఉంటారో వారందరి కోసం మొత్తంగా 4 నుంచి 5 క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. చత్రినాక నుంచి వచ్చే వారికి 2 లైన్లు, అలాగే లాల్ దర్వాజా నుంచి వచ్చే వారికి 3 లైన్స్ ఏర్పాటు చేశారు. సో మొత్తంగా 5 లైన్స్లో 2 ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఎవరైతే బోనాలు తీసుకుని వస్తూ ఉంటారో వారి కోసం ప్రత్యేకంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా కూడా అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా అటాచ్ చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. మరి ఆషాఢ మాస బోనాలు చివరి అంకానికి చేరుకున్నాయి. సో ఇంకా లాస్ట్గా చూసుకుంటే లాల్ దర్వాజా బోనాలను నిర్వహిస్తూ ఉంటారు. సో లాల్ దర్వాజా బోనాలతో ఇక్కడ సింహవాహిని అమ్మవారితో పాటు ఈ చుట్టుపక్కల ఓల్డ్ సిటీలో ఉండే అమ్మవారు ఎక్కడైతే ఆలయాలు ఉంటాయో ఆలయాల్లో కూడా బోనాలను సమర్పిస్తూ ఉంటారు. మొత్తం 23 ఆలయాల్లో ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి జరుపుతూ ఉంటారు. అలాగే చాలా వరకు హైదరాబాద్ నగరంతో పాటు సికింద్రాబాద్ నగరంలో కూడా చాలా వరకు ఎక్కడైతే అమ్మవారు ఆలయాలు ఉంటాయి వాళ్ళంతా కూడా పూర్తిగా సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. నగర వ్యాప్తంగా ఎక్కడ చూసిన బోనాలతో మహిళలంతా కూడా బోనాన్ని తీసుకొని నైవేద్యాన్ని అమ్మకు సమర్పించేందుకు వస్తూ ఉన్నారు. బోనంతో పాటు కొంతమంది శాఖ అలాగే ఒడి బియ్యం ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. 10:30 ప్రాంతంలో ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు పొన్నం ప్రభాకర్ అలాగే మిగిలిన మంత్రులు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దాని తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. భారీ కేడ్లు కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. సో లాల్ దర్వాజా అంటే ఈ 2 రోజుల పాటు ఇవాళ బోనాలు సమర్పిస్తారు. సాయంత్రం కూడా చూసుకుంటే పోతురాజుల విన్యాసం ఉంటుంది. రేపు రంగం కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో దాని తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు ఈ 2 రోజుల పాటు ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయని కూడా చెప్తున్నారు. సో పూర్తిగా కూడా చూసుకుంటే మనకు లాల్ దర్వాజా ఇక్కడ ఏదైతే టెంపుల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కూడా మనకు భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా సో మరి గంట కూడా ఇక్కడ భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇంటి దగ్గర నుంచి కూడా బోనాన్ని తయారు చేసుకుని నైవేద్యం ప్రకారం కూడా తయారు చేసుకుని వస్తూ ఉంటారు. అమ్మవారికి ఇవాళ ఎంతో మరి ఆషాఢ మాసంలో ఒక తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ కూడా అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఇంటి దగ్గర నైవేద్యాన్ని కొత్త కుండలో తయారు చేసుకొని కుండను కూడా ఎంతో అలంకారంగా కూడా తయారు చేసుకొని వస్తూ ఉంటారు. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఇవాళ శివసత్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, మహిళల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసిన పరిస్థితి కనుక ఇప్పటికే ఎవరైతే ప్రభుత్వం తరపున అలాగే ఆలయ నిర్వాహకుల తరపున కూడా ఇప్పుడు బోనాన్ని అయితే సమర్పించారు. 4:30 ప్రాంతం నుంచి కూడా పూర్తిగా అభిషేకాలు అర్చనలు అయిన అనంతరం కూడా తర్వాత భక్తులందరికీ కూడా అనుమతి ఇస్తూ ఉన్నారు. 5 గంటల ప్రాంతం నుంచి భక్తులు అమ్మవారిని సమర్పించుకునేందుకు ఇక్కడ వస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. సో పూర్తిగా కూడా క్యూ లైన్స్ లో కూడా భక్తులు ఇంకా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ సుష్మిత.